అందరకు క్రొవ్విడి వెంకటరాజారావు అనేక నమస్కారాలు. 3 వారాల నుండి సీరియల్గా విఘ్నేశ్వరుని వైభవ లీలను గురించి తెలుసుకుంటున్న మనం ఈ వారం మహాగణపతి ప్రత్యేకతను గురించి విందాం. వినడానికి ముందు మిమ్మందరినీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని, లైక్తో పాటు కామెంట్లను సూచనలను అందించమని, అలాగే ఈ కథలను మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేసి వినిపించమని మరీ కోరుతున్నాను. సరే, ఇప్పుడు మహాగణపతి యొక్క ప్రత్యేకత. పార్వతి పుత్రగణపతి కేకకు బిరబిరా వచ్చి తల తెగిపిడి ఉన్న బాలుణ్ణి చూసి శివుణ్ణి చురచురా చూస్తూ, ఎంత పని చేశావు, మన పుత్రుణ్ణి నరికావు, పుత్రహంతకుడివి అంటూ కుప్పకూలబడి భోరుమని శోకించసాగింది. అంతవరకు స్తంభించిపోయి చూస్తున్న గుంపులో కలకలం సముద్ర ఘోషలాగా చెలరేగింది. పెద్ద నేరం చేసిన వాణ్ణిలాగా శివుణ్ణి చూడసాగారు. శివుడికి ముచ్చెమటలు పోశాయి. బిక్కముఖం పెట్టి, నాకు తెలియని పుత్రుడా ఎలాగ వచ్చాడు అన్నాడు. పార్వతి తన ఒంటికి పెట్టుకున్న నలుగు ముద్ద ఏ విధంగా పుత్రగణపతి అయినది చెప్పింది. దానికి శివుడు పెదవి విరిచి కోపంగా చూస్తూ, నీకు కుమారుడైతే కావచ్చు, అందుకే అమ్మా అంటూ తెగవాగాడు. వాడు మన పుత్రుడు అంటున్నావు, నాకు పుత్రుడు ఎలాగవుతాడు అని అడిగాడు. పార్వతి తెల్లబోయింది. అప్పుడు విష్ణువు బ్రహ్మకు సైగ చేశాడు. బ్రహ్మ ముందుకు వచ్చి శివుడు పార్వతి చేతిని పుచ్చుకున్నప్పుడే శివుడి తేజస్సు పార్వతి శరీరం నిండా ప్రవేశించి పులకరింపజేసింది. అది మొదలు శివుడు పార్వతిలో సగభాగంగా అంతర్లీనంగా ఉంటూనే ఉన్నాడు. పుత్రగణపతి శివుడి కుమారుడే అని 4 వేళ్లతో నొక్కి చెప్పాడు. శివుడు చేతులు నలుపుకుంటూ దిక్కులు చూస్తూ ఉంటే పార్వతి బాలుడి కళేబరం మీద పడి ఏడుస్తూ ఉంటే ఆకాశం నుండి ఉత్తర దిక్కుకు తలపెట్టి నిద్రిస్తున్న తలను తెచ్చి నాకు అతికండి, నేను లేస్తాను అన్న పుత్రగణపతి వాక్కులు వినిపించాయి. వెంటనే దేవతలు ప్రమథులు అంతా గాలిస్తూ ఎంత వెతికినా ఉత్తర దిక్కుకు తలపెట్టి నిద్రిస్తున్న వాళ్ళెవ్వరూ కనిపించలేదు. ఇంకా వెతుకుతూ పోగా సహ్యాద్రి పర్వతం మీద బిల్వవనంలో ఒక తెల్లని ఏనుగుగున్న మాత్రం ఉత్తర దిక్కుకు తలపెట్టి నిద్రిస్తూనే శివస్మరణ చేస్తూ కనిపించింది. ఆ ఏనుగుగున్న దేవలోకంలో దేవతాగజమైన ఐరావతం కుమారుడైన గజేంద్రుడు. ఐరావతం ఇంద్రుడి వాహనం. ఒకసారి ఇంద్రుడు అలా వస్తూ ఉంటే గజేంద్రుడు అతన్ని లెక్క చేయకుండా తన ధ్యాసలో తాను ఉండడం చూసి ఇంద్రుడు కళ్ళెర చేసి, నా వాహనం కొడుక్కి ఇంత పొగరా అని దుర్భాషలాడాడు. అప్పుడు గజేంద్రం శాంతంగా, నా తండ్రి తన విధిని తాను చేస్తున్నాడు, అంత మాత్రం చేత నువ్వు మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడవలసిన పని లేదు, నీకు నేను భయపడాల్సింది ఏమీ లేదు అన్నాడు. నేను దేవేంద్రుణ్ణిరా ఏనుగా అన్నాడు ఇంద్రుడు గర్వంగా. అవును, నేను ఏనుగును, గజేంద్రుణ్ణి. మరొకరు నాగేంద్రుడైతే ఇంకొకరు పక్షి ఇంద్రుడు. ఇలా ఎంతమంది ఇంద్రుళ్ళున్నా ఉండవచ్చు. 100 యజ్ఞాలు చేస్తే చాలు ఇంద్ర పదవి పొందవచ్చు, తపస్సుతో సాధించవచ్చు. అందుకే ఎవరెక్కడ ఏది చేస్తున్నారని తెలిసినా నీకు తగని భయం. ఇంద్రత్వం ఏమంత గొప్పదని నీవు జ్ఞానంతో చెప్పుకుంటున్నావు అన్నాడు గజేంద్రుడు. ఇంద్రుడు రెచ్చిపోయి శపించుతున్నట్లుగా, నీ తల తెగ అని తిట్టాడు. గజేంద్రం నవ్వుతూ, శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు కదా, ఆ తల ముందే నీ తల వంచవలసి వస్తుందేమో ఎవరికెరుక అన్నాడు. గజేంద్రం గొప్ప జ్ఞాని అని గుర్తించలేని గర్వాంధుడైన ఇంద్రుడు, ఆ శివుణ్ణే నమ్ముకో, భూమి మీద పడు అని గజేంద్రాన్ని స్వర్గం నుండి క్రిందకు తోసేశాడు. గజేంద్రం సహ్యపర్వతం మీద పడి ఎల్లప్పుడూ శివ సంస్మరణం చేసుకుంటూ శివుడి నివాసమైన కైలాసం ఉండే ఉత్తర దిక్కుకే తలపెట్టుకుని నిద్రిస్తూ ఉండేది. దేవతలు గజేంద్రం తల నరికి తీసుకువెళ్లారు. ఆ తలను శివుడు బాలుడి కళేబరానికి అతికించగానే పుత్రగణపతి ఏనుగు ముఖంతో కళకళలాడుతూ లేచి నుంచున్నాడు. నా ముద్దులయ్యకు ఏనుగు ముఖం ఏమిటి, నేను చూడలేను అని పార్వతి దుఃఖంతో కళ్ళు మూసుకుంది. అప్పుడు గజముఖుడు వీణుల విందు చేసే స్వరంతో, అమ్మా ఎందుకు విచారిస్తావు, జరగాల్సిందంతా నిర్విఘ్నంగా జరిగింది. ఆనాడు మీరిద్దరూ గోడ మీద ఏనుగుల చిత్రాన్ని చూస్తున్నప్పుడు కనిపించిన నన్ను గుర్తించలేదా, విఘ్నేశ్వరుణ్ణి అన్నాడు.
ఆ మాటలు వింటూనే పార్వతికి కల వచ్చినట్లుగా ఆ విశేషమంతా కనిపించింది. శివుడికి అలాగే విఘ్నేశ్వరుడు స్ఫురణకు వచ్చాడు. విఘ్నేశ్వర, నీవా? మాకు పుత్రుడవై అవతరించావా? ఇందుక నన్ను అంతగా కవ్వించి కయ్యానికి కాలు దువ్వి నాకు కోపం తెప్పించింది? నాకు అంతా బోధపడుతున్నది. నీ లీల అద్భుతం అన్నాడు శివుడు. లేకపోతే గజాసురుడికి నువ్వు ఇచ్చిన వాగ్దానాలు ఎలా నెరవేరుతాయనుకున్నావు అని విఘ్నేశ్వరుడు జ్ఞాపకం చేశాడు. శివుడు, బాగా జ్ఞాపకం చేశావు. నేను గజ చర్మాన్ని కూడా కట్టుకోవలసి ఉన్నది. ఏనుగు తల నా కుమారుడికి ఉండనే ఉన్నది అన్నాడు. ఆ తరువాత గజ చర్మాన్ని తెప్పించుకొని కట్టుకున్నాడు. శివుడు విఘ్నేశ్వరుడికి వినయంగా వంగి, విఘ్నేశ్వర, నీ విశ్వరూపాన్ని చూపించు అని కోరాడు. అప్పుడు విఘ్నేశ్వరుడు ఆకాశానికి పెరిగి 5 తలలతో కనిపించాడు. భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం అనే పంచభూతాల రంగులైన ఆకుపచ్చ, మబ్బు రంగు, ఎరుపు, తెలుపు, నీలం రంగులు 5 ఏనుగు తలలకు ఉన్నవి. ఆ తలలపై నక్షత్రాలు తల పువ్వులుగా మెరుస్తున్నాయి. విఘ్నేశ్వరుని గుండ్రని పెద్ద బొజ్జ మినుకు మినుకుమనే కాంతులతో ఆకాశాన్ని పోలి ఉన్నది. అతని అనేకమైన చేతుల్లో అంకుశము, గొడ్డలి, పాశము, కలశములతో పాటు త్రిమూర్తులకు చెందిన శంఖ, చక్ర, గదా, పద్మ, ఢమరుక, త్రిశూల, వజ్రాయుధాలు, జపమాల, కమండలువు, వీణ, ఖడ్గము, శక్తి ఈటె మొదలైనవన్నీ ఉన్నాయి. అతని రూపాన్ని తలలు పైకి సారించి చూస్తున్న వారంతా కళ్ళు మిరుమిట్లు గొలిపే అతని తేజస్సు చూడలేక తలలు దించారు. అప్పుడు అందరిలోనూ ఏదో మహానందం కలిగింది. సరస్వతి వీణ తీసి విఘ్నేశ్వరుడికి ప్రియమైన హంసధ్వని రాగాన్ని సంరంభంగా దురితగతితో పలికిస్తూ ఉంటే నారదుడు మాయామాళవ గౌడ రాగాన్ని మధ్య మధ్య జోడించాడు. శివుడు ఆనంద తాండవం చేశాడు. ఇంద్రుడితో సహా 3,000,000 దేవతలు తలలు వంచి విఘ్నేశ్వరుడికి నమస్కరించారు. అప్పుడు ఇంద్రుడి చెవుల్లో, ఆ తల ముందే నీ తల వంచవలసి వస్తుందేమో అని గజేంద్రం అన్న మాటలు గింగురుమన్నాయి. పుత్రగణపతికి అతికిన తల గజేంద్రానిదని అతనికి తెలుసు. ఇంద్రుడు చెవులు పట్టుకొని 3 సార్లు వంగిలేస్తూ లెంపలేసుకొని సాష్టాంగపడి మ్రొక్కి, గజేంద్ర, నీవు జ్ఞానివి, నేను అజ్ఞానిని, నా గర్వాన్ని మన్నించు అని మనస్సులో అనుకున్నాడు. దేవతలంతా ఇంద్రుడు చేసినట్లే అనుకరించి మ్రొక్కారు. విశ్వరూపం దాల్చిన విఘ్నేశ్వరుడితో శివుడు, విఘ్నేశ్వర, నీ రూపానికి ఎన్నో విశేషార్థాలు ఉన్నట్లుగా మాకు తోస్తున్నది, తెలుసుకోవాలని కుతూహలపడుతున్నాం అని అన్నాడు. విఘ్నేశ్వరుడు, శివభక్తుల సమ్మేళనమే ఈ విశ్వం. నేను విశ్వజననీ జనకులైన పార్వతీ శివులకు పుత్రుణ్ణి మాత్రమే, వారికి అంజలి ఘటిస్తున్నాను అని అంటూ చేతులెత్తి జోడించి ఊరుకున్నాడు. బ్రహ్మ ముందుకు వచ్చి ఇలా చెప్పాడు. మత్స్యావతారం ఎత్తి విష్ణువు సోమకాసురుణ్ణి సంహరించి వేదాల్ని భద్రపరిచాడు. నిండు చందమామ కాంతుల్ని విరజిమ్ముతూ విఘ్నేశ్వరుడు సాక్షాత్కరించి వాటిని నాకు అందజేశాడు. నాకు జ్ఞానసిద్ధి కలిగింది. అప్పుడు విఘ్నేశ్వరుని గురించి విశేషాలు చాలా తెలుసుకున్నాను. సంకల్పసిద్ధికి మూలమైన విఘ్నేశ్వరుణ్ణి ధ్యానించి సక్రమంగా సృష్టి చేయగలిగాను. విఘ్నేశ్వరుడు విరాట్ స్వరూపుడు, వ్యాపించేవాడు కనుకనే విష్ణుం అని అర్పించుకున్నాడు. ఆకాశము, గాలి, అగ్ని, నీరు, మట్టి అనే పంచమహాభూత గణానికి అధిపతి కనుకనే విఘ్నేశ్వరుడు మహాగణాధిపతి. లక్ష్మీ సరస్వతుల నిలయంగా నడుమనున్న విశ్వరూప విఘ్నేశ్వరుడి 5 తలలు శ్వేతనీలము, ఊదా, ఎరుపు, శ్యామనీలము, పచ్చరంగులతో పంచమహాభూతాలకు ప్రతిరూపాలుగా ఉన్నాయి. ఏనుగు తల బలానికి, మేధస్సుకి చిహ్నం. బొజ్జ ఉండగానే సంబరం కాదు, తగినంత మేధస్సు ఉండాలని అర్థం. కొత్తవి పడుతూ ఉంటే పాతవి జీర్ణం అవుతుండే తినబండారాలకు మళ్ళీ అనంతాకాశంలో నక్షత్ర మండలాలు, గ్రహాలు, ఉపగ్రహాలు, గోళాలు, లోకాలు నిండి ఉన్నాయని లంబోదరం గుర్తు చేస్తూ ఉన్నది. ఈయన త్వరలోనే చిన్న ఎలుకనికి తిరగబోతున్నాడు. అంటే సూర్యచంద్రాది గ్రహాలు, మహామండలాలు శూన్యాకాశంలో గతులు తప్పకుండా
అంతలా ఘనంగా తిరుగుతున్నాయని, విశ్వస్వరూపం చిట్టెలుకపై ఏనుగు స్వారీ లాంటి చిత్రాతి చిత్రమైన జ్ఞానంతో నిండి ఉన్నదని చెప్పడం అన్నమాట. విశ్వ విజ్ఞానానికి విఘ్నేశ్వరుడు సంకేతం. ఆయన విజ్ఞానేశ్వరుడు అనబడుతున్నాడు. విశ్వానికి అధినేత, నియంత, అంకుశాన్ని ధరించాడు. బుద్ధిబలానికి విఘ్నేశ్వరుడు గురుతు. బుద్ధి వెరితలలు వేయకుండా మావటివాడు ఏనుగును ఉంచినట్లుగా అదుపులో ఉంచాలని అంకుశం మనోనిగ్రహానికి ప్రతిరూపంగా ఉన్నది. సర్వము తమ తమ ధర్మాలకు కట్టుబడి ఉన్నదని విఘ్నేశ్వరుని చేతనున్న పాశం చెబుతున్నది. పరిపూర్ణత తొణగని బెనకని నిండుకుండ లాంటిదని కలశాన్ని ధరించాడు. పరశువుతో విఘ్నాన్ని చిన్నాభిన్నం చేస్తాడు. విశ్వం నాదాత్మకమైనది. అనేక ఓంకార ఝంకారాల్ని ధ్వనించే విశ్వవీణనే విఘ్నేశ్వరుడు మీటుతున్నాడు. చరాచర జీవకోట్ల మొరలన్నీ వినడానికే పెద్ద చెవులు రిక్కించి ఉన్నాడు. ఏనుగు కళ్ళు చిన్నవైనా సూక్ష్మ దర్శనం కలిగి నిశితంగా చూడగలిగినట్లే పరమాణువు మొదలుకొని బ్రహ్మాండాన్ని పరిశీలిస్తున్నాడు. వంపు పెట్టిన వక్రతుండం వంకల్ని తుండాలుగా చేసి సరిదిద్దుతుంది. తొండం నిడువుగా సాగి ఎన్నిటినైనా అందుకుంటుంది, అందిస్తుంది. సస్య సమృద్ధికి విఘ్నేశ్వరుడు అధినాథుడు. భోజనప్రియుడు గనుక ఆహారం వల్లనే కండబలము, కండబలం ఉంటేనే బుద్ధిబలానికి నిలకడ, సార్థకత ఉంటాయని పండ్లు, పిండి వంటలు, ఆకుకూరలు వద్దనకుండా స్వీకరిస్తాడు. భాద్రపద మాసంలో ఏనుగుల్లాంటి మేఘాలు తొండాల వంటి వర్షపు ధారలు కురుస్తాయి. మేఘ గణాలకు నాథుడు గణనాథుడు. విఘ్నేశ్వరుడు అవతరించిన ఇది భాద్రపద మాసమే. భాద్రపద శుక్ల చవితి నాడు విఘ్నేశ్వరుణ్ణి అర్చించిన వారికి సంకల్ప సిద్ధితో పాటు అన్ని విఘ్నాలను అరికొట్టుకోగల బుద్ధి నిబ్బరం కలుగుతుంది. తన దంతపు ఘంటాన్ని మోపినది ఎత్తకుండా విఘ్నేశ్వరుడి చేతి మీదుగానే పంచమవేదం అనదగ్గ మహాభారతం అక్షరసిద్ధి పొంది చిరస్థాయిగా నిలుస్తుంది. విఘ్నరాజు మహిమలు వర్ణించడం నా తరం కాదు. ఏ కార్యమైనా తలపెట్టే ముందు విఘ్నేశ్వరుణ్ణి ధ్యానించి పూజించి మరీ ప్రారంభించాలి. శుభం కలుగుతుంది అంటూ అభయముద్ర పట్టి ఉన్నాడు. మహాగణపతి అందరికీ ప్రథమ ఆరాధ్య దైవం అని బ్రహ్మ ముగించాడు. అప్పుడు శివుడు అందరినీ కలయి చూసి, బ్రహ్మవాక్కు విన్నారు కదా, విఘ్నేశ్వరుడు తొలి పూజ దేవర అన్నాడు. అందరూ అవును అవునని తలలూపారు. నారదుడు హంసధ్వని రాగాన్ని వీణపై హోరెత్తిస్తూ ఉంటే సరస్వతి హంసానంది రాగాన్ని అందుకుంది. ఆ సంరంభంలో పార్వతి విఘ్నేశ్వరుడికి నమస్కరించబోతూ ఉంటే విశ్వరూప మహాగణాధిపతి అమ్మా వద్దు అని వారిస్తూ చప్పున విశ్వరూపాన్ని ఉపసంహరించుకొని గుజ్జు వినాయకుడై తల్లి కాళ్ళు చుట్టేసుకున్నాడు. వచ్చేవారం మరో లీలా వైభవం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.